తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి దినాన పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఏందనేది మర్చిపోయి ఒక మంత్రి గురించి ఒక సాటి మంత్రి గురించి ఎట్లా అనేది దున్నపోతు అని అనడం జరిగింది. వానికి ఏం తెలుసా ఆ దున్నపోతు వానికి ఏం తెలుసు, దున్నపోతుకి ఏం తెలుసు అంట. అవును, తెలియదు కావచ్చు ఆయనకు ఎవరితో ఎట్లా కుమ్మక్క కావాలనో, ఈరోజు బీఆర్ఎస్తో కుమ్మక్క ఏమేమి చేయాలనో, బీజేపీతో కుమ్మక్క ఏ విధంగా పనిచేయాలనో ఆయనకు తెలియదు కావచ్చు. నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. నువ్వు 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు దీర్ఘకాలిక పోరాటం ఏం చేసినావు? బీఆర్ఎస్ పైన బీజేపీకి అయినా కానీ ఈట రాయందరితో నువ్వు దోస్తాన చేయలేదా? అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మీ ప్రాజెక్టులు చేయలేదా? చెప్పండి, మీరు చేసిందా చేయలేదా? నేరెళ్ళ సంఘటన అది 10 సంవత్సరాలు అయింది, మంత్రి 2 సంవత్సరాలు అయింది. మీరు ఎన్నిసార్లు దాని గురించి మాట్లాడినరు? నేరెళ్ళ బాధితులు న్యాయం చేయాలని ఏ విధంగా మాట్లాడినరా మీరు? అప్పుడున్న విశ్వజిత్ అనే దానిపైన ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇలా మంత్రి ఉన్నావు కదా, పొడిచినావు కదా. ఈరోజు అక్కడ నేరెళ్లలో దెబ్బతిన్నదంతా బహుజన బిడ్డలే కదా. ఇవాళకి నీ ఫోన్లలో కేటీఆర్కు ఫోన్లు పోతాయా లేవా? నీ ఫోన్ చెక్ చేస్తే మొత్తం తెలుస్తుంది. కేటీఆర్తో నీ సంబంధాలు ఉన్నాయా లేవా? ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక మంత్రిగా ఉండి నువ్వు ఎందుకు చెప్తలేవు? నువ్వు ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినావు హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉండి? అది నీ కమిట్మెంటు, అది నీకు అంకిత భావం కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ లేకుంటే కార్యకర్తల పట్ల కానీ నీకు ఉన్నటువంటి అంకిత భావం 101% ఇయాటికి నువ్వు బీఆర్ఎస్కు టచ్ ఉంటావు. జూబ్లీ హిల్స్లో మీరు గెలవాలంటే ఏం చేయాలో వాళ్ళకు నువ్వే సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తివి. ఈరోజు కావాలని ఒక మంత్రిని జిల్లా మంత్రిని అడ్డు నేను మొత్తం ఎంక్వైరీ చేసిన, అసలు ఎవరి గురించి మాట్లాడింది నాని. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళనే మా ఫోన్లు చేసి అడిగిన, అడ్లూరి లక్ష్మణ్ అన్నాడని చెప్పారు బాజాబ్తా. ఈరోజు నేను దున్నపోతును, నువ్వు కొన్ని మీడియాలలో రాపించుకుంటున్నావు, ఫోన్లు చేసి రాపిస్తున్నావో నువ్వు స్టేట్మెంట్ పంపినావో నాకు తెలియదు. నేను ఆయన అనలేదు, నేను వేరే ఒక అధికారిని అన్నా. ఎవరు నన్ను ఏ అధికారినో ఆయన పేరు చెప్పును, ఆ దున్నపోతే ఎవరో చెప్పు. దురదృష్టం ఏంటంటే పక్కన జి వెంకటస్వామి గారు మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ఆయన దళిత జాతుల వైతాళికులు, ఆయన కుమారుడు పక్కనే ఉంటారు వివేక్ గారు, ఆయన ఖండించారు. ఏం మాట్లాడుతున్నావు పొన్నమని ఒక మాట అనొచ్చు కదా, ఎందుకు ఖండించారు ఈరోజు? ఇంకోటి, ఈరోజు కొంతమంది ఒక 6-7 ఎమ్మెల్యేలు, మాదిగా ఎమ్మెల్యేలు, మాకు ఆత్మగౌరవం కోసం మా మంత్రి మాకు కావాలి, మా దాంట్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అని ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా తిరిగిన వాళ్ళు ఈరోజు అంత పెద్ద మాటని మీరు ఎందుకు ఖండిస్తలేరు? మీరంతా ఎందుకంటే మీ నోట్లు గొడ్డుపోయినాయా? మీ అక్కడ ఉన్న వాళ్ళంతా గొడ్డుపోయినారు. ఎందుకు మాట్లాడతారు? ఎందుకు నోట్లు తెరుస్తారు? ఇవాటికి మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాయనరసింహ గారు మీ టార్గెట్ చేసి మీరు తిప్పారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి వెనుక ఉండి టార్గెట్ చేసి మిమ్మల్ని తిప్పారు. మరి ఏం ఆత్మగౌరవం కాపాడుతుంది, ఏం పొడుస్తుండ్రు? ఆయన ఎందుకు ఆ విధంగా ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. మాకు తెలుసు ఎందుకుంటాడో. అట్లా లేకుంటే బ్రెయిన్ స్పైన్ లేనట్టుగా ఉంటే ఇట్లా అడ్డూరి లక్ష్మణ్ తిట్టినట్టుగా తిడతారు ఎరపడతా. నీయాసొంటలు ఎవరు స్పందించరు. ఎందుకే మీకు మంత్రి పదవులు, మీకు ఎమ్మెల్యేలు ఎందుకు? మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు స్పందించలేనప్పుడు మీకు ఎందుకు? మీరే సామాజిక వర్గం కలిసి ఆ సామాజిక వర్గం కలిసి నేను వచ్చిన, కానీ ఎక్కడ కూడా లొంగే ప్రయత్నం చేయలే. నేను ఎక్కడ కూడా కులం పేరు చెప్పుకోను, గోత్రం పేరు చెప్పుకోను. మనిషి లెక్క బతుకుతా, మానవత్వం ఉన్నోని లెక్క బతుకుతా, మునగాని లెక్క బతుకుతా, ప్రశ్నించేటట్టుగా బతుకుతా, మెడ తిరగని స్వభావంతో బతుకుతా, మెడ ఎత్తుకొని బతికేటట్టుగా చేస్తా. నా వల్ల నా గౌరవం, నా కమ్యూనిటీకి కానీ నా బంధువులకు కానీ చెడ్డ పేరు రావద్దు. వాళ్ళు ఎక్కడ పోయినా గల్లా ఎగిరేసుకొని నిలబడ్డట్టుగా ఉండాలనే నా స్వభావం, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఎంతోమంది శోధించారు, ఎంతోమంది మీరు ప్రభుత్వంతో రేవంత్తో నీకేం సంబంధం అని చెప్పారు. నాకు బ్రెయిన్ స్పైన్ ఉన్నది, ఐఎమ్ నాట్ ఏ బ్రెయిన్లెస్ ఫెలో, స్పైన్లెస్ ఫెలో అని చెప్పిన. ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి 19,000 ఫైన్ కట్టించిన, 3 సెల నీళ్ళు తాగించిన, మెడలు ఉంచినాం, ఇంకా ఉంచుతాం, బరాబర్ ఉంచుతాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవం కాదు, ఇది తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇది నా స్వార్థ ప్రయోజనం కాదు. నాకు నింద స్వార్థం ఉంటే
ఇవాళ నాకు తెలంగాణ ఏమైపోతే నాకేంది అని నేను అనుకుంటే ఇవాళ నేను ఒక పదవిలో ఉంటా, ఒక రేంజ్లో ఉంటా, అవసరమైతే ఒక మంత్రిగా కూడా ఉండేవాడిని కావచ్చు. కానీ ఆనాటికెళ్ళి ఈనాటి వరకు నేను నా తెలంగాణ కోసం, ఈ తెలంగాణ రక్త మాంసాలతో ఏర్పడ్డ తెలంగాణ, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదాలతో ఏర్పడ్డ తెలంగాణ, ఇది భావోద్వేగంతో ఏర్పడ్డ తెలంగాణ. మన ఈ పొన్నం ప్రభాకర్ అంటోడు ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీల ఫోరం చైర్మన్గా అయినను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేస్తే పగలంతా తెలంగాణ కోసం కొట్టానట్టు అసెంబ్లీలో ఉండేది. రాత్రి కాగానే పార్లమెంట్లో, రాత్రి కాగానే కేసీఆర్ ఇంట్లో పోయి కూర్చునేది. ఇది ఈయన చేసిన ఈయనతో ఇంకా ఉండాలి సోపద్దారు లంగగాన్లు. ఈ లంగగాన్లు అందరూ ఉండే ఆ ఎంపీలు వీళ్ళంతా కలిసి ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చేసింది ఈ లంగ బ్యాచే. పగలంతానేమో తిరగాలి ఢిల్లీలో ఆడే ఈయన తెలంగాణ కోసం, రాత్రి కాగానే పోయి కేసీఆర్ ఇంట్లో జొర్రాలి. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలో వీళ్ళ ఐడియాలు ఇవ్వాలి. బీఆర్ఎస్తో వీళ్ళే సోపత్ చేయాలి. అన్న పొన్న ప్రభాకర్ నంబర్ 1 ఉంటాడు. ఇయాటికి నేను ఎందుకు కొంచెం మంచి భాష మాట్లాడుతున్నానంటే, ఆయన ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అందులో కార్యదర్శిగా ఉండే కాబట్టి నేను కొంచెం గౌరవించి మాట్లాడు. వేరేవాడు ఉంటే తాట దిద్దుని ఈరోజు పొన్న ప్రభాకర్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా వేరేవాడు ఎవరన్నా కానీ ఇవాళ మొత్తం ఎలాడదిద్దును సమాజంలో. ఎండగట్టేటోళ్ళం మనిషి లేక కొవ్వెక్కినట్టు మాట్లాడద్దు. నేను మంత్రి అయినా ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అది చేస్తానంటే నడవదు ఇక్కడ. దామోదర్ రాయనరసింహ గారు ఏ విధంగా ఉంటుండ్రో అది కరెక్ట్ ఆయన ఉండేది. ఆ విధంగా ఉంటేనే వీళ్ళు వింటారు, ఆ విధంగా ఉంటేనే గౌరవం ఉంటుంది. సబ్జెక్ట్ పెంచుకుంటాడు, నాలెడ్జ్ పెంచుకుంటాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడాడు. ఈ వర్గంలో చీలిక తీసుకురావడానికి, రాయనరసింహ అనేటువంటి ఒంటరి చేయడానికి రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగల్లా వీళ్ళందరూ కలిసి తిరిగి ఆయన పార్టీకి వచ్చిన వ్యక్తికి మంత్రి పదవి ఇప్పించుకుందాం అనుకుండు. అది మిస్ఫైర్ అయిపోయి అడ్లూరి లక్ష్మణ్కి వచ్చింది. వచ్చిన కాంచెలు ఆయన టార్గెట్స్ స్టార్ట్ చేశారు. ఇంతకన్నా దారుణం ఇంకేం లేదు. వెంటనే మా దాంట్లో మంత్రి పదవులు ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్పి తిరిగినటువంటి గడపకు తిరిగినటువంటి ఈరోజు ఎమ్మెల్యేలు మీరు ఏఐసీసీకి పోయి వెంటనే పొన్న ప్రభాకర్ మంత్రి పదవి ఊడబీకాలని చెప్పి డిమాండ్ చేయాలి. దమ్ముంటే మీకు దమ్ముంటే, నిజంగా మీకు స్పైన్ ఉన్నా, బ్రెయిన్ ఉన్నా, ఎన్నుపూస మీకు బరాబర్ ఉన్నా, మీకు మెదడున్నా, ఈరోజు ఈ డిమాండ్తో మీరు ఉద్యమం చేయాలి. చేత కాకుండా నోరు మూసుకొని కూర్చొని ఇంకోసారి ఈరోజు మీ అసలు టికెట్లు ఇచ్చేది వాళ్ళు ఏది చెప్తే అది చెప్తే విననికే. ఈరోజు ఫ్యూరల్ వ్యవస్థ మీ వెనుక ఉండి నడిపించేదానికే ఈరోజు మీ అసలు వాళ్ళను ఎమ్మెల్యేలుగా చేసుకునేది. చాలా బాధ అనిపించి చాలామంది నాకు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కూడా ఇది ఖండించే దమ్ము ధైర్యం లేక ఈరోజు నాకు వీడియోలు పంపి మాట్లాడమని చెప్పే పరిస్థితి. చాలా దుఃఖకరం, చాలా విచారకరం. ఇదో మంత్రి అనేటోడు బాగా తిని బలిసి సంపాదించి ఇంకా పునఃప్రభాకరం నీ చేసిన శాఖలపైన ఇంకా నేను ఫోకస్ పెట్టలే. అత్యధిక స్కాములు, అత్యధిక లంచాలు డిపార్ట్మెంట్లో నడుస్తున్నాయి. నీ ఆర్టీఓలు కానీ నీ కథలు కానీ. నేను ఎక్కువ ఇప్పుడు ముఖ్యమంత్రి సన్నిహితులు చేస్తున్న అక్రమాలు స్టేట్ లెవెల్లో పెద్ద తిమింగలాల మీద ఫోకస్ పెట్టిన. నీయాసంటి కప్పల మీద, ఎలుకల మీద పెడితే 2 నిమిషాలలో ప్యాక్ అయిపోతావు. వెంటనే అడ్లూరి లక్ష్మకు నేను అనలేదని బుకాయించకుండా, పిచ్చి డ్రామాలు చేయకుండా అదే జూబ్లీ స్మిత్ల మీటింగ్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుండా నెక్స్ట్ నీ ఏం పడే పడతా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.